పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినది ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును మన ప్రభువు. మన దేవుడు మనకు సంతృప్తినిచ్చే దేవుడని గడిచిన 3 రోజులుగా ఎందుకు ఆ మాట మళ్ళా ప్రభు ఇస్తూ ఉన్నాడు. సంతృప్తి, తృప్తి లేకుండా జీవిస్తున్న వాళ్ళకు సంతృప్తి కలిగించే దేవుడు. మీ జీవితంలో, గత జీవితంలో ఎవరికైతే సంతృప్తి లేదో ఈ సంవత్సరం సంతృప్తి కలిగించే సంవత్సరముగా మారునుగా. There are lot of people who are having everything, money, education, house, everything, but no contentment. That's why repeatedly if you notice these days, the word contentment is coming. In Telugu it is called Sandrupti, Trupti. అదే పాటను ఈరోజు కూడా, for the sake of this year to become a year of contentment, favor, we shall offer. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. తృప్తి కలిగించే సంవత్సరముగా మారాలని విశ్వాసముతో విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌలు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ సంవత్సరం మీకు తృప్తి కలిగించే విధంగా దేవుడు అన్ని ఇచ్చి అది మిగిలినట్టు చేస్తాడు. ఆమేన్. God will make you to receive in such a way that you will have extra. Such a way God will bless you. Amen. Claim this promise for you, your family and for your business, your work. Thank you. యోహాను 6:12 అలా చెప్తుంది. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీ వ్యర్థం కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పాను. John 6:12. We hear God will provide us in such a way that we will have extra. After they
ate and got satisfied. Jesus said, don't waste anything. Collect all that is remaining. That's what God is going to do for us. యోహాను 6, 10, 11, 13. John 6, 10, 11, 13. యేసు అందరిని భోజనమునకు కూర్చోబెట్టుడు అనెను. అచ్చట ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండేది. అప్పుడు యేసు ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి తృప్తి కలుగునట్లుగా వడ్డించెను. వారు భుజించిన పిదప 5 యవ ధాన్యపు రొట్టెలను మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. Jesus made them to be seated. Relax, I am going to provide you food. And then there were 5,000 men. After that they gathered what is left over in 12 baskets. 12 నెలలు 12కు గుర్తు. ప్రార్థన చేద్దాం, పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. ఆది కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. 5 రొట్టెలను వేవేల పెరుగ చేసెను. 5 రొట్టెలను వేవేల పెరుగ చేసెను. 5,000 పురుషులకు తృప్తిగా వడ్డించెను. 5,000 పురుషులను తృప్తిగా వడ్డించెను. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. పాడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతుం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇజ్రాయేలు ప్రజలను ప్రభు తోడుకొని వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో కాదు, అక్కడ ఉన్న వెండి బంగారం అన్నిటితో వదిలిపోయినట్టు చేశాడంట. గాడ్ టేక్స్ హిస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లేవరీ, నాట్ ఓన్లీ డెలివర్డ్ దమ్, బట్ హీ గేవ్ దమ్ ఆల్ ద సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ దే క్యారీడ్ దట్. అండ్ అమంగ్ దమ్ దెర్ వాస్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాస్ వీక్. వారి తెగలలో దుర్బలుడు ఒక్కడు కూడా లేడయ్యాను. కీర్తన 105:37 సామ్ 105:37. మీ ఇళ్లలో మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరునుగా. మొత్తంగి కేంద్రానికి వచ్చిన ఎవరు కూడా దుర్బలులుగా బలహీనతతో తిరిగి వెళ్లకుండా గేట్ లోపల వచ్చే వాళ్ళందరినీ ప్రభు దీవించునుగా. ఈ ప్రోగ్రాం అలా మారునుగా. ప్రార్థనతో పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులవే. ఈ రోజులు అనేక మేలులు చేశాడు, ఇంకా చేయాలని ప్రార్థిస్తాం. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినది ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతున్. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతున్. వెండి బంగారుతో బయలుదేర చేసెను, వెండి బంగారుతో బయలుదేర చేసెను. బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను, బలహీనం లేకుండానే కాపాడి నడిపించెను. ఆడి కొనియాడేదం, కోటి స్తుతి చెల్లింతున్. పాడి కొనియాడేదన్, కోటి స్తుతి చెల్లింతున్. మామూలుగా కాదు, వెండి బంగారంతో కూడా మిమ్మల్ని అలంకరిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అడవి ప్రాంతంలో ఎడారిలో కూడా భోజనం పెట్టే దేవుడు మన దేవుడు. హోటల్ లేకపోయినా అలా దేవుడు మన్నను కురిపించాడు, పరలోకం నుండి ఆహారం పెట్టాడు. మెర్సీ సెంటర్లో ఆ రోజుల్లో
బోరేసాం, మొత్తం రాయే ఆ ఏరియా మొత్తం. కానీ రాయి మధ్యలో కొన్ని ఫీట్లోని నీళ్ళు వచ్చింది. ఈరోజు ఆ వాక్యమును ఈరోజు మనం చదువుతుంటే మన మధ్యలో కూడా అలాంటి కార్యం దేవుడు చేస్తాడని దేవుడు నిరూపించే గొప్ప వాగ్దానం. 105వ కీర్తన 40-41 వచనం. సామ్ 105, 40 and 41. వారు అడుగగానే అతడు పూరేడు పేటలను ఒసగెను, స్వర్గ ఆహారముతో వారిని సంతృప్తి పరచెను. అతడు రాత్రిని బ్రద్దలు చేయగా నీళ్లు ఉబికి వచ్చెను, అవి ఎడారిలో ఏరులై పారెను. The Lord can provide us manna in the wilderness. He can break the rock, split the rock and bring water out of it. Amen. బండలాంటి హృదయం కూడా పగలగొట్టి మాంసపు కుండలాగా మార్చేది. Amen. ఈ సంవత్సరం ఇలాంటి కార్యములు ప్రతి ఇంటిలో జరుగునుగా. Amen. పాటలు పాడుతున్నప్పుడు పరలోకం వైపు చూస్తూ కురిపిస్తున్న ఆశీర్వాదం మీద చూస్తూ పాడదామా ప్రియమైన సహోదరి సహోదరుల. ప్రతి చరణంలో సంతృప్తి అనే మాట వినబడుతుంది. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినది ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్, పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్. పూరేళ్లను రప్పించి మన్నాతో పోషించెను, పూరేళ్లను రప్పించి మన్నాతో పోషించెను. బండను చీల్చగా నీళ్లను రప్పించెను, బండను చీల్చగా నీళ్లను రప్పించెను. అందుకే పాడి కొనియాడేదం కోటి స్తుతి చెల్లింతున్, పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్న ఇంగ్లీష్ వడకంలో ఒక సహోదరి డెలివరెన్స్ సెషన్ నడుస్తుంటే ఆమె వెనుక నుంచి అలాగే ముందు వచ్చేసి, అలాగే ఇన్నర్ హీలింగ్ అంతరంగిక స్వస్థత ఇంకొక ఆమె వెనుక నుంచి ముందుకు వచ్చేసింది. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత పైకి మెట్టెక్కుతున్నాను కింద నుంచి. ఆమె నన్ను కలిసింది. ఫాదర్, నన్ను పట్టి పీడించినటువంటి దుష్టుని జపమాల పట్టుకొని నా చుట్టూ తిరిగి అట్టిట్టు వెళ్లకుండా సైతాన్ని బంధించారు కదా ఫాదర్ అన్నది. నాకు తెలియదు అలా జరిగింది. ఆమె చెప్తుంది అలా. తర్వాత నేను అన్నాను, అందుకేనా నీవు అట్లా ముందు వచ్చేసావమ్మా యేసు ప్రభు దగ్గర అన్నాను. అలా చెప్పి నేను ఒక మాట చెప్పాను, నీ ముందుకు సాగుతున్నావో ఏమో, ప్రమోషన్ ఇచ్చాడేమో అని. మీకు కూడా జరుగును. మీరేం చేయాలో మీకు చెప్తాను. ఒక మంచి శుభవార్త. ప్రతి నెల ఉడకళ్ళు జరుగుతున్నాయి, రండి. ఉడకములు పాల్గొంటే ఇంగ్లీష్ ఉడకం 2వ వారంలో, 4వ వారంలో తెలుగు ఉడకం. మరి ముఖ్యంగా మే నెలలో నాకు తెలుసు మీరందరూ వేలాంగణికి ఆల్రెడీ బుక్ చేస్తుంటారు. వెళ్ళండి, నో ప్రాబ్లం. కానీ 3 రోజులు మాత్రం ఇక్కడ మీకు సువార్త వేచి ఉన్నది. అదే మే 26 ఉదయం నుంచి 29 మధ్యాహ్నం వరకే. 26, 27, 28 3:30 రోజు. దయచేసి మీ ప్రోగ్రాం అన్నీ ముందు పెట్టుకోండి. ఆ 3 రోజులు ప్రభు సన్నిధిలో గడపండి. మనకు అరీదుగా దొరికే ఒక వ్యక్తి, లోగోస్ రెట్రీట్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జోస్ వట్టేకల్ గారు ఇక్కడికి రావటానికి అంగీకరించారు. ఇదే స్థలంలో నిలబడి ఈ ప్రార్థనలో ఏ విధంగా బలం ఉన్నదో మీకు నేర్పించారు. అది అప్లోడ్ అయింది, మీరు చూశారని అనుకుంటున్నాను. 26th to 29th May, 26th morning to 29th afternoon, please come here and we will be having the Logos Retreat Center Director for Jose Vatekal, who is a very rare guest for us, speaker, who will be conducting mighty healing service, miraculous healing service. అద్భుతమైన స్వస్థత జరుగుతున్న దాన్ని మీరు ఆన్లైన్లో చూశారు. ఆన్లైన్లో కాదు, ఇక్కడ ఫాదర్ గారు ఉంటారు 3:30 రోజు. Those of you who are making your journey maybe to Velangani and other places, make it before, and then 26th morning to 29th afternoon be here. ఈ విషయాన్ని దయచేసి అందరికీ తెలియచేయండి. హాల్ నిండా ప్రజలు ఉండాలి, హాల్ పైన ప్రజలు ఉండాలి. అది మీ బాధ్యత. You have to make the people to come and get filled in the hall and also on the top. You have to make this effort to spread this good news. సంవత్సరంలో ఒకసారి జరిగేది ఇది. In a year only once a beautiful chance. ఇప్పుడు మనము ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, క్యాలెండర్ చూసి ఉంటారు మీరు. బయట ప్రోగ్రాం జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, ప్రయాణంలో ఉన్నాయి. అన్నిట్లో దేవుడు మనల్ని కాపాడి దీవించి ఇక్కడ అక్కడ సంరక్షణనిచ్చి సంతృప్తి కలిగించే ప్రసంగాలు, ప్రవచనములు ప్రజలను నెరవేరాలని, అందరినీ కాపాడాలని అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాకు కుటుంబ సభ్యులను, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్
జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. Jesus, I trust in you. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. గంభీర శబ్దం, ఆరాట నాదం ఎన్నుకున్న ప్రజలు అనుదినం నడిపించే దేవుడు ఉండగా 105వ కీర్తన 43వ వచనం, తాను ఎన్నుకొనిన ప్రజలను వెలుపలకి తోడుకొని వచ్చెను, వారు సంతసముతో పాడుచు కీర్తనలు కేరింతలు కొట్టిరి. యూ విల్ హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ డేస్ అహెడ్. Amen. ఇలాంటి దినములు మీ ఇంటిలో జరుగునుగా. Amen. ఎవరో ఒకరికి మంచిగా మీ బిడ్డకు పెళ్లి జరిగి ఎంత అంటే ఓ డామ్ ధూమ్సే అంటారు అలా Praise the Lord. Thank you, వాయిద్యములు Jesus. నాకు వినబడుతున్నాయి. Thank you, Jesus. రాజాలాగా రాణిలాగా మీ కొడుకు తర్వాత కోడలు అలా దేవుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. క్లెయిమ్ చేసుకోండి మీ పిల్లల విషయమై. Psalm 105:43 says, when the Lord took the people out of the slavery, so much of joy, they were all exhilarated, so happy. కీర్తన 155వ వచనం, చిట్టి తాళముతో అతన్ని స్తుతింపుడు, గంభీర నాదము గల తాళములతో అతనిని స్తుతింపుడు. రోజు మ్యూజిక్ కొడుతున్నాడు, మ్యూజిక్ వాయించే మరి బోజీ గారు, తర్వాత వినోద్, మన మ్యూజిషియన్స్ ప్రకాష్ లాంటి, ప్రణీల లాంటి అనేక మంది, వాళ్ళందరి కుటుంబాలను దేవుడు దీవించను గాక. Amen. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరే మేళ తాళము వినబడుతుంది మీ ఇంటిలో శుభకార్యములు శుభకాలములు. క్యాలెండర్ దానికోసం ప్రింట్ చేయబడింది. Amen. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించు, అక్కరలను తీర్చును, మిగిలినవి పోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్, పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్. గంభీర శబ్దముతో ఆరాట నాదముతో, గంభీర శబ్దముతో ఆరాట నాదముతో, ఎన్నుకొన్న ప్రజలను అనుదినం నడిపించెను, ఎన్నుకున్న ప్రజలను అనుదినం నడిపించును. పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్, పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్. మీకు వినబడుతుందో లేదా కానీ నాకైతే వినబడుతుంది. వాయిద్యములు, అర్ధనాదం, దేవుని యొక్క గానం, పాటలు వినబడే రోజులు మీ ఇంటిలో వచ్చునుగా. Amen. మీ అర్ధనాదం, వేదన, దుఃఖములను దేవుడు తొలగించునుగా. Amen. మన క్యాలెండర్ ఆ విధంగా పనిచేయునుగా. Amen. క్యాలెండర్ ప్రింట్ అయి ఇతరులకు పంచుటకై రెండవ ప్రింట్ జరుగుతుండగా ప్రత్యేకంగా వాళ్ళందరికీ పంచండి. ఆర్థికంగా మంచిగా ఉన్నవాళ్ళు కొన్ని వేల సంఖ్యలో తీసుకుని వెళ్ళి గ్రామంలో పేదలకు పంచండి, పేదలకు సువార్త చేయండి ప్లీజ్. దోస్ ఆఫ్ యూ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ ఫైనాన్షియలీ, బై దీస్ క్యాలెండర్స్, గివ్ టు ద పూర్ పీపుల్ ఇన్ ద విలేజెస్, గుడ్ న్యూస్ టు ద పూర్. లెట్ దిస్ క్యాలెండర్ బికమ్ లైక్ దాట్. రెండవ స్థాయి, ఫస్ట్ మీరు కొనుక్కున్నారు, ఇప్పుడు ఇతరులకు పంచండి. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీ ఇంటిలో పాత విషయములను గతించిపోయి నూతన కార్యం జరిగే గొప్ప వడకం, అద్భుతాల వడకం ఇంకా 4 రోజులే ఉన్నాయి. దయచేసి త్వరపడి బుక్ చేసుకోండి. 4 రోజులే ఉన్నాయి తెలుగు వడకం. 22 ఉదయం నుంచి 26 మధ్యాహ్నం వరకు ఈ వడకం మీకోసం సిద్ధపరుస్తూ ఉన్నాం. అద్భుతాలు జరగాలని ప్రార్థించుకోండి. January 22nd to 26th afternoon we'll be having the special retreat for something new to happen in your family in the Telugu retreat. Amen. ప్రసంగాలన్నీ ప్రవచనములన్నీ అలాగే ఉంటాయి. రండి, దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ బుక్ చేసుకోండి. మర్చిపోకుండా మీ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, ఆధార్ కార్డ్ ఒరిజినల్తో వస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. Please note that's a special retreat for special thing to happen in the very first month, the first retreat, Telugu retreat. First should be best in your life. 22nd morning to 26th afternoon. మరి ముఖ్యంగా 26వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు దివ్యవాకు కుటుంబ సభ్యులు మీరు కార్చిన కన్నీలు, వేదన, దుఃఖం అన్నీ కానుకగా మార్చి ఇక్కడ ఇచ్చారు. అనేక మంది కన్నీళ్ళు తుడిచారు. మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, తర్వాత మీ అందరినీ దీవించాలి, ప్రేమ విందు చేయాలి. ఇది ఆ రోజు ప్రోగ్రామ్ పూజా బలితో పాటు. ప్లీజ్ కమ్, ఆల్ ద డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, కమ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ on 26th from morning 10 o'clock to 2 o'clock will be a glorious day for you. Amen. We'll have special blessing, holy mass, special meals, and also we will be personally blessing you, your family members. Thank you, Lord. Come with the family. చివరి గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తన 21:4 రాజు ఆయుస్సును ఇమ్మని వేడగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘ ఆయువును ఒసగితివి. లార్డ్, when the king cried out and prayed, you extended his life, you gave him a long life. ఈ సంవత్సరం మీ ఆయుస్సును దేవుడు పొడిగించు, దీర్ఘాయును దయచే. కీర్తన 92:14 ముసలితనంలో కూడా కాయలు కాయిచు పచ్చగా కలకలాడుదురు అని రాయబడి. Psalm 92:14 even though they look very old, they continue to yield fruit. మీ జీవితంలో ఎప్పుడు మీరు ఫలిస్తారు, మీ కుటుంబం ఫలిస్తారు. ఆ దినముల కోసం ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులు. తృప్తిపరిచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. తృప్తిపరచి నడిపించును, అక్కరలను తీర్చును, మిగిలినవి ప్రోగు చేయును, పరులకు పంచిపెట్టును. పాడి కొనియాడేదన్
కోటి స్తుతి చెల్లింతున్ పాడి కొనియాడేదన్ కోటి స్తుతి చెల్లింతున్. తమిళంలో ఈ పాట వినండి. திருப்தியாக நடத்திடுவார். தர்மான்ஸ் గారు నాట్యమాడి పాడతాడు. దీర్ఘాయువునిచ్చి అనుదినం నడిపించును, దీర్ఘాయువునిచ్చి అనుదినం నడిపించును. ముసలితనమందు చిగురించుచుచుందురు, ముసలితనమందు తమిళంలో పాడు. திருப்தியாக்கி நடத்திடுவா, தேவைகளை சந்திப்பா, மீதம் எடுக்க வைப்பார், பிறருக்கு கொடுக்க வைப்பார். பாடி கொண்டாடுவோம், கோடி நன்றி சொல்வோம். பாடி கொண்டாடுவோம், கோடி நன்றி சொல்வோம். பாடி கொனியாடேதன் கோட்டி 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 துதி பாడేదం. మామూలుగా జోక్గా చెప్తే కూడా సీరియస్గా దేవుడు చేసుకోండి చేస్తున్నాడు కదా. మీకే ప్రవచనములండి క్లెయిమ్ చేసుకోండి, త్వరపడండి. మైక్ మాత్రం దయచేసి తొందరగా ఇవ్వాలి మాకు, లేకపోతే సాక్ష్యాలు చెప్తుంటే మేము ప్రసంగం చెప్పలేము. త్వరగా చెప్పాలి సాక్ష్యాలు. రెడీగా అండి, మీ కుటుంబం మొత్తం చెప్పబోతుంది. ప్రార్థనతో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోని సాక్ష్యం చెప్పాలని ఆశిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము కూడా ఇతరులకు పంచాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్కరలను తీర్చమని వేడుస్తున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో ఇలాంటి పాటలు వినబడే రోజులు రావాలని ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎడారిలాగా మారిపోయిన జీవితం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీర్ఘాయుస్సు కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలు 22 నుంచి 26 వరకు జరుగుతున్న తెలుగోడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. నిత్య పిత పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తృప్తి సంతృప్తి అని పదమును మళ్ళీ 3 రోజులుగా పలుకుతున్న దేవుడు అలాంటి గొప్ప దినములను మీకు మీ కుటుంబానికి సమస్త మానవాళికి దయచేసి ఈ సెంటర్ను కూడా నెక్స్ట్ లెవెల్కి చేర్చి ఈ 3 గంటల ప్రార్థనలు ఇంతవరకు చేసిన దానికంటే ఎక్కువగా చేసి పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఈ ప్రార్థన జరుగుతుందని తెలియని ఆ బిడ్డలందరినీ కూడా కనికరించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, as 3 days continuously talking about contentment, may that be yours and your family.
May these blessings remain with you forever and ever. ఆమేన్. తృప్తిపరచి నడిపిస్తాడు, అక్కరలు అన్ని తీరుస్తాడు. నమ్ముచున్నాను యేసయ్యా, నీ వాగ్దానములను నమ్ముచున్నాను. ఈ సంవత్సరం ఈ ప్రవచనములను నెరవేరును గాక. God bless you.